వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు విశాల్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఏందన్నా మరి ఇక్కడ నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ చిన్న శీర్షలం అవాక్ షవాకులు ఇక్కడ పేలుస్తున్నాడు అనుకుంటే బీఆర్ఎస్ భవన్ పైన బుల్డోజర్ కూడా ఎక్కిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అన్న ఇగో ఎలక్షన్స్ ఎట్లయినాయో వాస్తవానికి మేము ఎంత కష్టపడ్డాం, మా విద్యార్థి విభాగం ఎంత కష్టపడ్డది అందరికీ తెలుసు అన్న. అదే రోజు లాస్ట్ 2 గంటలు కూడా ఎన్ని అక్రమాలు, ఎంత ఘనము, పైసలు పంపుడు, చీరలు పంపుడు, లాస్ట్ వార్డ్స్ అయితే ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని గెలిచినారు. ఈ గెలుపుతోని ఒక్క ఎమ్మెల్యే ఒక్క సీటు దాంతో ఈ గెలుపుతోని ఏదో చేద్దాం అనుకుంటే అది కాదు. తెలంగాణ భవన్ మీరు బుల్డోజర్ పంపిస్తా అంటే ఇక మేము ఏం పంపించాలో అది పంపిస్తాం అంటే రైట్. వాళ్ళు గెలవంగానే కూడా ఆ కారుకు కేటీఆర్ ఫ్లెక్సీ, కేసీఆర్ ఫ్లెక్సీలు కూడా కట్టి వాళ్ళు తీసుకుపోవడం అనేది జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అలా ర్యాలీ ఊరేగింపులో అన్న మేము లాస్ట్ 10 years మేమే ఉన్నామన్న. అన్నీ గెలిచినాం అన్న, ఈ ఒక్కటి ఓటమి లేకుండా అన్నీ గెలిచినాం. కానీ ఈరోజు కూడా కాంగ్రెస్ చేతును కానీ వాళ్ళ జెండాలు కానీ ఎప్పుడైనా అవమానించినామా? ఎప్పుడు చేయలే. పొలిటికల్ దాంట్లో గెలుపు ఓటములు సహజమన్న. అంత దానికి కార్ కింద పడేసి చేయాలంటే అన్న మాకు వచ్చిన కోపానికి మేము అనుకున్నామన్నా. కానీ పైనుంచి ఒత్తిడి, వద్దు ఏం చేయకండి, సైలెంట్ ఉండండి, టైం వస్తుంది అని పైకి వెళ్ళి చెప్పడం వల్ల మా విద్యార్థి విభాగం అంతా సైలెంట్ ఉంది. అట్లా చేసాడు. మాకు చాలా కోపం వచ్చిందన్న మా టీఆర్ఎస్ పార్టీని, మా కేటీఆర్ పేరుని, అక్కడున్న కార్ని ఉల్టా వేసి తొక్కడం. మేము అనుకుంటే మేము కూడా తొక్కుతామన్నా. మాకింతసేపు అన్న తొక్కుడు అవన్నీ చేసుడు ఎట్లుంటుంది అన్న, రౌడీజం అంటారు చూసినావా? చెప్తే కాదన్న, అది చూడుర్రి మీకే తెలుస్తుంది. రౌడీలు అని చెప్తలేరు కదా, మళ్ళీ దాన్ని ఏమంటారు అన్న? ఆ చేష్టలను ఏమంటారు అన్న? చెప్పండి మీరు. భవన్ ముఖ్య బుల్డోజర్ పంపిస్తాడు కదన్న, జస్ట్ టచ్ చేయమని చెప్పు, చాలు నాకు చూపిస్తాం. విద్యార్థి విభాగం అనుకుంటే ఏమవుతుందో మేము చూపిస్తాం. రైట్. మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన కూడా అవాక్ చవాకులు కూడా పేలుస్తున్నాడు అనుకుంటే వాడిని ఇంట్లోకి పోయి కూడా కొడతాను అని చెప్పేసి కూడా అంటున్నాడు. నేను కొట్టడం కాదు, నేను అనుకుంటే నా టీంలో ఉన్న ఇజ్రాయల్ కొడతారు కౌశిక్ రెడ్డిని, వానికి ఖాళీలు కానీ లేకుంటే ఆయన రంజీ టీంలో క్రికెట్ ఆడేటప్పుడు కానీ నేను సాయం చేసిన, నేను ఆడిపించిన. సో అలాంటి వాడు నా మీదకి రావడం ఏంది, బాడీ ఉంది కదా అని చెప్పేసి చూపెట్టుకుంటూ వస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఏదో ఒక ఫంక్షన్లో మాత్రము కౌశిక్ రెడ్డి పైన దాడి చేస్తాము అని చెప్పేసి ఇక్కడ బహిర్గతంగా మీడియాల ఛానల్లో కూడా చెప్తున్నాడు ఆయన. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళన్న ప్రకారం వాళ్ళని కొడతా వీళ్ళని కొడతా, ఈ కొట్టుడు అనేది కొట్లాటలు రాజకీయాలలో ఈ కొట్లాటలు ఏందన్నా నాకు అర్థం కాదు. ఎవరో కొడితే ఎవరు ఎందుకు కుక్కుంటారన్నా? ఎవరో కొడితే ఎవరో ఎందుకు కుక్కుంటారన్నా? మాకు వాళ్ళకి వచ్చిన ఇప్పుడు కౌశిక్ అన్నకు వచ్చిన కోపానికి తప్పేముందన్న? తిడితే ఎవరికైనా ఒక లీడర్ని ఏమైనా తిడితే అంతగానం రిగ్గింగ్ అయింది లాస్ట్ వర్డ్స్, కోపం రాదా అన్న? చెప్పు. మాలాంటికే అంతగానం కోపం వచ్చి అంటే ఆయన కోపం రాకుండా ఉంటుందా? ఆయన వేసిన దాంట్లో తప్పేముందన్న? ఓకే రైట్. నా కొడుకు సాయంతో నవీన్ యాదవ్ అన్నా అని బోధించి కాలేజీలో గొడవలు అయితే కూడా నా కొడుకు సాయంతో ఈ స్థాయికి వచ్చినోడు మళ్ళీ నా కొడుకే ఎలక్షన్లో ఇలబడితే ఓడిపోతావు అని చెప్పేసి కూడా హెచ్చరించినోడిని వాడిని ఎట్లా వదిలిపెట్టాలి అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడిగా? నా స్టూడెంట్స్ అప్పుడు ఉన్నప్పుడు మాకు కూడా ఎన్నో కొట్లాటలు అయ్యింటాయి. నా లైఫ్లో కూడా ఎన్నో చాలా కొట్లాట అయినాయి. కానీ అప్పుడు ఎప్పుడో తీసి అప్పుడు ఏమైందో వాస్తవాలు కూడా మనకు తెలియదు. ఏదో అయినా చెప్తున్నాను కానీ మా కౌశిక్ అన్న మాత్రం బయటకు వచ్చి ఏం చెప్తలేడు. ఎందుకంటే అవి మాట్లాడుకుంటే కూడా చాలా చాలా గలీజ్గా ఉంటుంది అన్న. వినేటోళ్ళకి గలీజ్ ఉంటుంది, చెప్పేటోళ్ళకి గలీజ్ ఉంటుంది. ఇక ఈ పద్ధతినే రౌడీజం అంటే కొట్లాటలు ఇష్టాలు కాదన్న. పద్ధతులు ఆ వేరియేషన్స్ ఉంటాయి చూసినావా, ఆడనే తెలుస్తుంది అన్న లీడర్ ఎవరు, రౌడీ ఎవరు అనేది. చెప్తుంటే తెలియదు అన్న. ఈ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి అన్న మీకు? గెలవక ముందు గెలిచిన తర్వాత మీకే వేరియేషన్స్ కనిపిస్తున్నాయి కదా, యాంగిల్ చేంజ్ అయినాయి కదా, ఇంకేం కావాలన్నా? రైట్. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్కు సంబంధించిన జీవన్ రెడ్డి పైన కూడా అవాక్ చవాకులు పేల్చడం అనేది జరిగింది. జీవన్ రెడ్డి అంతు కూడా చూస్తుంటున్నాడు. మళ్ళీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంతు కూడా చూస్తామని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. మరి ఎట్లా చూస్తారు దీన్ని? అదే అన్న, ఇదేం ఫ్యాక్షనిస్టులు కాదు, అంతులు చూడడానికి అది ఏం కాదు. మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో అన్న, మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో. జస్ట్ 2 years అవుతుంది అయ్యి. మరి దీనికి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్న, అంతే. ఓకే రైట్. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిచిండు కదా, దీన్ని ఏ విధంగా గెలుపు అనుకోవాలి?
ఇది నేను నిజం చెప్పాలంటే మేము బాధపడ్డాం. అంటే వాస్తవానికి మేము ఎంతో కష్టపడ్డాం అన్న. మార్నింగ్ లేచినప్పటి నుంచి మా విద్యార్థి నాయకులు అందరు కష్టపడ్డారు. కానీ ఇంత దారుణంగా ఇట్లా చేస్తారని చెప్పి నేను అనుకోలే. పోలీసు వాళ్ళు కళ్ళు మూసుకురు, ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకుంది. అది ఏందన్నా లాస్ట్ 3 o'clock నుంచి 6 o'clock మీరు చూసుకుంటే, మీ కెమెరాలు చూసుకుంటే ప్రతి గల్లీలో కొట్లాట. అంతెందుకన్నా నువ్వు నేనే ఎదురుపడ్డాం. ఎన్ని దగ్గర అన్న ఇక్కడికి పోతే అక్కడ నేను 2-3 లక్షలు పట్టించింటా అన్న. నా చెట్లు చింపిరు, అయినా మేము కొట్లాడినాం. మమ్మల్ని కొట్టిరు, అయినా సరే తన్నులు తిన్నాం, రిగ్గింగ్ ఆపినాం. అంతో ఇంతో ఎన్నో దొంగ ఓట్లు మేము ఆపగలిగినాం అన్న. కానీ లోపల 7 లోపలైనాయి. ఇక తప్పదు, గెలుపుని వాళ్ళు గెలిచినా అనుకుంటారు. నా దృష్టిలో అది గెలిపే కాదు. ఒక అమ్మ మీద, సునీత అమ్మ మీద ఒక ఎట్లా అంటే ఆడబిడ్డ, మన తెలంగాణలో ఆడబిడ్డలని అందరినీ అమ్మవారిలాగా గొలుస్తామన్న. ఆమె మీద అవన్నీ తిట్టుడు కానీ చేసుడు కానీ చాలా బాధ అనిపించింది. రైట్. ఇది జూబ్లీహిల్స్లో గెలవంగానే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ అరాచకాలు ఇంకా రోజుకు పెరిగిపోతున్నాయి. అంటే ఎమ్మెల్యే నవీన్ వాళ్ళ డాడీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, మా మాజీ ఎమ్మెల్యేలకు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పైన ఆరోపణ చేయడం మంచిది కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఈ గెలుపు అనేది మేము గెలుపును స్వాగతిస్తున్నాం, కానీ రిక్కింగ్తో గెలిచిన వ్యక్తి నవీన్ యాదవ్ అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో హరుణ్ ఆద్య టీవీ, హైదరాబాద్.